అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. కాదు భయ్యా, ఏంటి మామూలుగా ఒక్కడే వచ్చేవాడివి, ఈ రోజు ముగ్గురం కలిసి వచ్చాం. భయ్యా ఈ వారం T20 లో మనం స్పెషల్ థీమ్ ని సెలబ్రేట్ చేస్తున్నాం. ట్రయో స్పెషల్. ఓ ట్రయో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ థీమ్స్ ఇది. వస్తారు కొంతమంది సెలబ్రిటీలు వస్తుంటారు. మరి నీకు? నాకు కూడా ట్రయోనే, కొంచెం ట్రై చేయాలి. అంటే ట్రై చేయడం ఏంటి? ఎప్పుడు చేయలేదా? ఇన్ని సీజన్స్ చేసావు? ఎక్కడా, ఎప్పుడో ఒకరు ఉంటారు, ఒకరిటు ఉంటారు, ఇద్దరు ఉంటారు, లేకపోతే నలుగురు ఉంటారు. ట్రయో ఎప్పుడు లేదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయిలేరా. కానీ భయ్యా ఏ మాటగా మాట చెప్పాలి, మన ముగ్గురు ట్రయో మాత్రం నాకు నిజంగా చాలా బాగా కుదిరింది అనిపిస్తుంది భయ్యా. నిజంగా భయ్యా, అంటే కాంబినేషన్ ఈ ట్రయో ఏదైతే ఉందో నిజంగా నాకు ఏదైనా ఒకసారి ఇంటర్వ్యూ రాకు, మళ్ళీ రెండోసారే ఉరుగా. నిజంగా నందు గారు, నాకు కూడా ఈ ట్రయో అంటే బాగా నచ్చింది. ఈ ట్రయోనే రైట్ కాంబో అనిపిస్తుంది. ఈ ట్రయోనే మనకి ఒక రైట్ కాంబో. ఒక విషయం నుంచి ఒకసారి చెప్తేనే వినడానికి చిరగా ఉంటుంది, మళ్ళీ 2 సార్లు వినాలా? వెళ్ళి కూర్చో. అయినా ఒకటి చెప్తాను, ఆడవాళ్ళకి ముక్కు పుడక ఎలా ఇంపార్టెంట్, డి షోకి మా ముగ్గురు ఇంపార్టెంట్. ఒరే, ముక్కు పుడకలో నుంచి ముగ్గురిని తీసావంటే Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. Let's welcome the stylish and energetic Vijay Bini Master along with our Butta Bomma, Regina Kesendra garu. సో జడ్జెస్, ఈ వారం D20 లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ట్రయో స్పెషల్. సో ఇప్పటి వరకు మనం గ్రూప్ పర్ఫార్మెన్సెస్ చూసాం, డ్యూయట్ పర్ఫార్మెన్సెస్ చూసాం కొన్ని ఎపిసోడ్స్ లో. కానీ ఈ వారం అంతా ఓన్లీ ట్రయో ఉండబోతోంది. సో ఒక్కొక్క కంటెస్టెంట్ తో ఇద్దరు యాడ్ అయ్యి ముగ్గురు కలిసి పర్ఫార్మ్ చేయబోతున్నారు, మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో దానికి మన మాస్టర్లు, కంటెస్టెంట్లు అందరూ సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారు, మన ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మనకి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బిగిన్ చేసేద్దామా? లెట్స్ బిగిన్ D20 లో ట్రయో స్పెషల్. So try a special though. Let's begin round number 1. Round number 1 ni begin cheyadaniki a request. Rajnandini onto the stage please. రాజనందిని చెప్పరా, ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం? మళ్ళీ మణికంఠ మాస్టర్. మణికంఠ మాస్టర్ మళ్ళీ మీతోనే అట ఛాలెంజ్. ఒక్క నిమిషం, ఎందుకో చెప్పు నువ్వు ఫస్ట్. అంటే లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ తో మణికంఠ మాస్టర్ నా లక్కేమో అనుకుంటున్నా, అంటే పైకి వెళ్ళాను కదా. ఈసారి కూడా ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది, కొంచెం ఐ హావ్ టు బి కాన్షియస్. ఇందులో ఒక సెంటిమెంట్ పెట్టుకుని మీతో ఛాలెంజ్ చేస్తే పైకి రావచ్చు అనుకుంటుంది మణికంఠ మాస్టర్. ఏమంటారు? నాకు కూడా పాప లక్కీ అనుకుంటాను. నేను అక్కడ వెళ్ళడానికి కూడా నేను చాలా హ్యాపీ అయ్యా. నేను కూడా వెయిటింగ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా మనమే చేద్దాం. ఈ సీజన్ అంతా మీరిద్దరు ఛాలెంజ్ ఆల్రైట్. మణికంఠ మాస్టర్, మీరు డిసైడ్ చేయండి. ఫస్ట్ మీరు పర్ఫార్మ్ చేస్తారా, తనని చేయమంటారా? ఫస్ట్ నేనే చేస్తాను సార్. సో రౌండ్ నెంబర్ 1, రాజనందిని వర్సెస్ మణికంఠ. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మణికంఠ. The number you are trying to call is currently not reachable. Please try again later. ఈ రోజు ట్రయో రౌండ్. వీళ్ళకి కాల్ చేస్తే ఏమో నాట్ రీచబుల్ వస్తుంది. మేము ఉన్నాం కదా. ఏంటి మీరా? ఏం మాకు తెలియని డాన్సా, మేము చూడండి డాన్సా? ఎందుకో ఏమో మాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది అబ్బా. ఓకే, నాకు కూడా వేరే ఆప్షన్ లేదు. ఓకే, లెట్స్ గో. పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే, ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. మణికంఠ, ఎందుకో ఏమో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామా? డిఫరెంట్ గానా?
నాకు అర్థం కాలేదు సార్. మేమిద్దరం నీకు నీడలా ఉంటాం, నీకు చెప్తే అర్థం కాదు. అక్కడ చూడు. పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని తీరం. ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను ఏదో గజిబిజిగా రేపు దరికనని తీరం. ఏమో గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలుస్తా నీ వల్లో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముగ్గేశా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నిద్ర కనపడదు. ప్రేమ సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే నవ్వుతో చంపే మాయే చాలే. Let's go wow wow మిగలి తెలుగమ్మా ఎందుకొచ్చేమో తెలుగుతో మరువనన్నది నామది మరి నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పే ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన. లేలకు సింగలా నాడులు కుల్లిచే ఈ వేళ నన్ను చుట్టుముట్టే కలల్లోన నిన్నే కనగా కన్నుల్ని పొందాను. కలే కల్లలయ్యే వేళ కన్నీరే పోతాను. నీడనే దోచే ఓహో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఎవర్రా లైట్స్ ఆఫ్ చేసింది? ఇక్కడ ఏమన్నా ఫస్ట్ నైట్ జరుగుతుందా? లైట్స్ ఆన్ చేయి. ఇది సార్ మా బ్రాండ్. ఏమో ఫస్ట్లీ మణికంఠ మాస్టర్ థ్యాంక్ యూ. నేను అది ఇంత బాగా డాన్స్ చేయగలుగుతామని రిప్రజెంట్ చేశారు. ఓకే బ్రదర్, నేను అంత చేయగలుగుతాను. అసలు నా కల్లో కూడా అలా చేయలే ఇప్పుడు. జడ్జెస్ ట్రయో స్పెషల్ లో మణికంఠ చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది బిజెపిని మాస్టర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయో థీమ్ ఇందులో నాకు కొరియోగ్రాఫర్ మనీలో బాగా నచ్చింది ఏంటంటే మిర్రర్ అండ్ షాడో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసాం. వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. మైకేల్ జాక్సన్ కి హ్యాట్ సిగ్నేచర్, గ్లౌజెస్ సిగ్నేచర్, అలాగే మా మనీకి కూడా హ్యాట్ అన్నది మస్ట్. నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా హ్యాట్ రాలేదేంటని. హ్యాట్ వచ్చింది, అది ఇప్పుడు ఎరగదీస్తాడు మనీ ఫట్ ఫట్. ఆ స్టైల్ వేరు మనీ. ఈవెన్ హ్యాట్ ను పట్టుకునే విధానం కూడా ఒక స్టైల్ ఉంటది. వెరీ గుడ్ ఫర్ దాట్.
స్పెషల్లీ టాప్ యాంగిల్లో నాకు మీరు చేసిన రొటేషన్ కింద సీక్వెన్స్ బాగా నచ్చింది. Thank you. ఆ ఫ్లిప్ కింద రౌండ్ అవడం అంత ఈజీ కాదు, అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. టైమింగ్ కి పాకెట్ నుంచి కన్ఫెట్టి తీసి వేయడం అది కూడా చాలా బాగుంది, ప్రాపర్ టైమింగ్ వచ్చింది. Yeah. సో ఆన్ ద హోల్ అ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు డాన్సర్ మనీ నచ్చాడు, బట్ డాన్సర్ మనీ కన్నా కొరియోగ్రాఫర్ మనీ చాలా చాలా బాగా నచ్చాడు. థ్యాంక్ యూ మాస్టర్. జూనియర్ నందు అండ్ అది స్పెషల్లీ బానే మీ సూట్ కాపీ కొట్టారు, చాలా బాగా చేశారు, మంచిగా సపోర్ట్ ఇచ్చారు. మీ బాడీ లాంగ్వేజ్ అంటే వాళ్ళని మ్యాచ్ చేస్తూ చేశారు. అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీ అండ్ మనీతో మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. స్టిల్ యూ హావ్ డన్ గుడ్ జాబ్. సో నాకు ఈ ట్రయో నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు, మనకంటే ఐ లవ్ యువర్ కామెడీ టైమింగ్. మీలో ఒక కామెడీ టైమింగ్ ఉంది నాకు తెలియదు, కానీ మీ డాన్స్ అయితే ఐఎమ్ అ ఫ్యాన్ బికాస్ మీ ఫినిషింగ్ అని చాలా బాగుంది. లైక్ యూ ఫినిష్ ఎవ్రీ మూవ్, యు నో, సో క్రిస్ప్, ఇట్స్ సో క్లియర్ అండ్ ఇట్స్ వెరీ ఎంజాయబుల్ as well. సో లైక్ మాస్టర్ చెప్పినట్టే ఆ క్యాప్ కూడా వచ్చేసింది. ఆల్ ఆఫ్ us wait for that cap, our signature cap move, and all the sound effects were so good, like the confetti అన్ని చాలా బాగున్నాయి. Really enjoyed your థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. బాలు సాయి అని మాస్టర్ నా దగ్గర నుంచి చాలా రోజుల చాలా ఇయర్ నుంచి అసిస్టెంట్ గా చేస్తున్నారు. సో ఫస్ట్ టైం వాళ్ళు నాతో పాటు ట్రై చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాస్టర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మనీ. అసిస్టెంట్స్ దగ్గరుండి నువ్వు నీతో పర్ఫార్మెన్స్ చేసేలా చేసో వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండ్ మణికంఠ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ. సెంటిమెంట్ అని చెప్పి లక్ అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి రాజనందిని తన పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. Hey, nice.
జడ్జెస్ ప్రీతి ఒక సీజన్ లో ఫైనలిస్ట్ అండ్ మన ఆప్తి వన్ ఆఫ్ ద సీజన్స్ లో సెమీ ఫైనలిస్ట్ గా వచ్చారు. ఈ పవర్ఫుల్ ట్రయో పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? బంగారు తల్లి ఇప్పుడు లాగే చాలా బాగా చేసావు. నాకు స్పెషల్లీ ఆప్తి అండ్ ప్రీతి వీళ్ళు ముగ్గురు కలిపి చేసిన కాంబినేషన్ సీక్వెన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. స్టార్ట్ టు ఎండ్ ఓన్లీ డాన్స్. ప్రతి మూమెంట్ చాలా 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 బాగా చేశారు. అంటే చూడడానికి చాలా సింపుల్ గా ఉంది కానీ తాను వెనకాల మీరు ఎంతో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి అంత సింపుల్ గా కనిపించాయి. సో వెరీ గుడ్ ఫర్ దాట్. అండ్ దీనికి మెయిన్ గా నేను క్రెడిట్ ఇస్తాను శశి మాస్టర్ కి. అంత ఈజీ కాదు, తను రియాలిటీ షో ఇంకా అది లేదు బట్ తను తీసుకుని వచ్చి మీరు తన్ని షాప్ చేస్తున్నారు. అహనా పెళ్ళంట చేసిన అమ్మాయి, ఈ సాంగ్ చేసిన అమ్మాయి ఒక అమ్మాయి అంటే ఎవ్వరు నమ్మరు. అంటే నేను ఈ కమెంట్ రావాలని ముందరే చెప్పాను మాస్టర్, వచ్చింది. సో అంత బాగా చేశారు. సో చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ రాజనందిని నువ్వు ఎవ్రీ వీక్ అలా 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 చాలా నేర్చుకుంటున్నావు. వెరీ వెరీ గుడ్. బట్ నాదొక చిన్న సజెషన్, నెక్స్ట్ వీక్ కి అది నేర్చుకుని రావాలి. స్పెషల్లీ మాస్టర్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ కిక్స్, ల్యాండింగ్ ఒకటి అండ్ కార్ట్ వీల్ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం పోస్టర్స్ అన్ని ప్రాపర్ గా ఉంటే చాలా చాలా బాగుంటుంది. డాన్స్ చాలా బాగా చేస్తున్నాం, దీని మీద కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి మచ్ బెటర్. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. రాజనందిని మై క్యూటీ, సో క్యూట్. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ టుడే. ఏదో కొత్తగా ట్రై చేసాం కదా, అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్. యూ డిడ్ ఫ్లిప్స్. నేను ఎప్పుడు చూడలేదు మీరు ఫ్లిప్స్ చేస్తుందని. ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ మీరు ఇవాళ చేయబోతున్నామని. అండ్ యూ aced it. You actually did a great job. You did not even stop once. You did not fall badly. So that was great. Kudos to you. And Miridru, Aarti and Preeti, you were too good. You were really good. Both of you all really made her performance stand out. Chala baga chesaru. Shashi Master, as usual, you've done a fab job with her. You've really molded her so well. It's so nice to see her growing on the stage, Andi. Thank you so much. Thank you, Regina garu. మాస్టర్ రాజనందిని మామూలు డెడికేషన్ కాదు. మ్యాటర్ ఏంటంటే అక్కడి నుంచి మాస్టరు, డాన్సర్లు వీళ్ళందరూ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్టే దీనికంటే కూడా తనే బెంగళూరు వెళ్తే బెటర్ కదా అని చెప్పి ఆ అమ్మాయి బెంగళూరు వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చింది మాస్టర్. అయినా రాజనందిని నువ్వు ఆడపిల్ల కాదు, ఆటమ్ బాంబ్ బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్ చేస్తున్నావు. అండ్ స్మోక్ వచ్చింది కాబట్టి ఇది రాకింగ్ పర్ఫార్మెన్స్ కాదు, స్మోకింగ్ పర్ఫార్మెన్స్. రాజనందిని వయసులో చిన్నదానం అయినా చాలా ఇన్స్పైర్ చేస్తున్నావు, నీ కన్నా పెద్దవాళ్ళని కూడా, స్పెషల్లీ నన్ను కూడా. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. ఆల్ ద వెరీ బెస్ట్. Now it's time for voting. I request Manikanta and Rajanandini onto the stage, please. So Rajanandini sentiment workout అవుతుందో లేదో తెలుసుకోవాల్సినటువంటి టైం. ఓటింగ్ ప్రాసెస్ ని సూపర్ 6 తో స్టార్ట్ చేద్దాం. సూపర్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్ జతిన్, అభి అండ్ భూమిక. మీ ముగ్గురులో నుంచి ఈ పర్ఫార్మెన్స్ కి ఓట్ అయిపోతున్నటువంటి కంటెస్టెంట్ అభి, నీ ఓట్ ఎవరికి అండ్ ఎందుకు? అంటే రెండు బాగున్నాయి అన్న, ఏ చెప్పాలో నాకు అది అర్థం కావట్లేదు. రాజనందిని ఎప్పుడు ఇలా చేయలేదు, బట్ చాలా బాగా చేసింది. తను కూడా చాలా ట్రై చేసి చాలా బాగా చేసింది. అండ్ మణికంఠ కూడా చాలా, తను ఎప్పుడు ఇలా చేయలేదు, నేను ఇలాగే చూడడం. సో నాకు దాంట్లో మిర్రర్ది కానీ కింద అది చేసింది కానీ అది కొంచెం మణికంఠ సైడ్ నాకు అనిపించి నేను మణికంఠ అనుకుంటున్నాను. మణికంఠ అన్న. థ్యాంక్ యూ. రెజినా గారు, మీ ఓట్ ఎవరికి? మణికంఠ. విజయపిని మాస్టర్. ఇద్దరు బాగా చేశారు అండ్ స్పెషల్లీ రాజనందిని డిఫరెంట్ గా ట్రై చేసావు. వెరీ గుడ్. అలా ట్రై చేస్తూనే ఉండాలి. బట్ దిస్ టైమ్ మై ఓట్ గోస్ టు మణి. థ్యాంక్ యూ మాస్టర్. రౌండ్ 1 విన్నర్ మణికంఠ. కంగ్రాచులేషన్స్. మణికంఠ, రాజనందిని సెంటిమెంట్ మీకు వర్కౌట్ అయింది ఈసారి. థ్యాంక్ యూ మా. ఈ కాంపిటీషన్ ఇలానే ముందుకు తీసుకెళ్తూ ఉండండి. మీ ఇద్దరి మధ్య ఇలాంటి ఛాలెంజ్లు చేసుకుంటూ ఉండండి. కానీ ఎప్పుడు మీరే కాకుండా వేరే వాళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ మణికంఠ మాస్టర్. సో ట్రయో స్పెషల్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సో రౌండ్ నెంబర్ 2 ని స్టార్ట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ అంశు రెడ్డి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
సో అన్షు సూపర్ 6 కి వెళ్ళడానికి మరొక అవకాశం నీకు. సో సూపర్ 6 లో ఉన్నటువంటి ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం? సంకేత్ అనుకుంటున్నాను. సంకేత్ ఎందుకు ఎంచుకున్నాం అంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఆల్మోస్ట్ అందరితో చేశాను, సంకేత్ తో చేయలేదు. సో ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని ఛాలెంజ్ చేయడం బాగుంటుంది. సంకేత్ మరి ఏంటి, యు రెడీ ఫర్ ద ఛాలెంజ్? yes sir, ready. సో రౌండ్ నెంబర్ 2, అన్షు రెడ్డి వర్సెస్ సంకేత్. సో సంకేత్ నువ్వు స్టార్ట్ చేస్తావా, అన్షుని స్టార్ట్ చేయమంటావా? మీరే స్టార్ట్ చేయండి. రెడీ అన్షు? yes. ఆల్రైట్, సంకేత్ ని ఛాలెంజ్ చేసినటువంటి అన్షు సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. ఏంట్రా బొబ్బులు తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీకు తెలుసు కదా నాకు అన్షు అంటే ఇష్టం అని. ఇప్పుడేమో ట్రయో రౌండ్ ఇచ్చారా, తన పక్కన ఎవడొచ్చి డాన్స్ వేస్తాడని భయంగా ఉందా? అవును, నువ్వు చెయ్యొచ్చు కదా. వీడికి తెలియదు కదా అన్షు అంటే నాకు కూడా ఇష్టం అని. సరేరా, చేసేద్దాం. అరే నేను అన్షుకు పడిపోయారా? రే బబ్బులు, నువ్వు జస్ట్ పడిపోయావు, నేను మాయ లోయల్లో పడిపోయాను రా. అరే రే ఇలా రండిరా. అరే అంశు వెనకాల మీరు పడ్డారా? అంశు నాకు ఎప్పుడో పడిపోయింది. ఒక పని చేయండి, ట్రయో స్పెషల్ లో చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రెజినా గారు? హాయ్ అన్షు. హాయ్ మ్యామ్. ఐ లైక్ ద పర్ఫార్మెన్స్ టుడే. బట్ అన్షు, నాకు ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్. మీ స్టెప్స్ అన్ని యూర్ యాక్చువల్లీ లైక్ హిట్టింగ్ ఇట్ ఆన్ పాయింట్ అన్ని ఉన్నాయి, బట్ మీ ఎనర్జీ ఇవాళ నాకు ఐ డోంట్ నో ఎందుకు, ఏమైంది? ఎనర్జీ సరిపోవట్లేదు మ్యామ్. అదే నేను కూడా అడుగుతున్నాను ఎందుకు అని. ఇంత హెవీ పర్ఫార్మెన్స్ అసలు నా వల్లనే కాదు, అది నా బెస్ట్ కి మించి ఇస్తున్నా, అయినా కూడా ఎనర్జీ సరిపోవట్లేదు. యు డిడ్ అ వెరీ గుడ్ జాబ్ టుడే, ఆనెస్ట్లీ.
compared to all the other performances, I really liked your performance, Avala. But I felt like inkoncho when you were doing your solo performance, akada I felt like I wanted to tell you this. Complaint kadidi, but I feel like you can definitely do better because inka already chesaru meeru ivanni, you know. So you've actually come a long way. Damn good, Anshu. Sure, ma. Thank you so much, Regina garu. Vijay Master. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే నాకు 2 సీక్వెన్స్లు చాలా బాగా నచ్చాయి. ఒకటి, మీరు లెగ్ పొజిషన్ తీసుకుని వేవ్ చేసుకుంటూ పైకి వచ్చారు, అది చాలా బాగా చేశారు. నెక్స్ట్ వన్, స్టిక్ సీక్వెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ 2 ఎంతైతే కాన్ఫిడెంట్ గా చేశారో వేరే కూడా అలా చేసుంటే బాగుండు. కాంపిటీషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా కష్టపడాలి, కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడాలి. అష్రఫ్, మీ డ్యూటీ తను కష్టపడేలా చేయాలి. చేపిస్తున్నాం మాస్టర్. ఐ మీన్ పాపం చాలా నేర్పిస్తున్నారు మాస్టర్. మార్నింగ్ టు నైట్ 10-11 వరకు నా కోసం ఉండి మరీ నేర్పిస్తున్నారు. మీరు ముగ్గురు అయితే పాపం చాలా కష్టపడ్డారు నాకు నేర్పించడానికి. తనకు ఎంత స్ట్రెంత్ ఉందో అంత చేపిస్తున్నాం మాస్టర్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మూవీ కొరియోగ్రాఫర్ అయినప్పుడు కూడా వస్తుంది. దీన్ని ఎలా మనం డీల్ చేసి బయటకు వస్తాం అన్నదే కొరియోగ్రాఫర్ జాబ్. రావాలి, నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేస్తారో తెలియదు, నేను విజిల్ వేయాలి. షూర్ మాస్టర్. అండ్ ఇప్పుడు బేసిక్ గా ఏదన్నా మూవీస్ నుంచి ఇన్స్పైర్ అవుతాం, లేదా రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అవుతాం. సో ఈ కాన్సెప్ట్ కూడా అలాగే ఇన్స్పైర్ అయి చేసింది. అండ్ కన్క్లూజన్ అలా చేశారు, నిజమా ఏంటి? ఆ థాట్ రాజుగాడే ఇచ్చాడు వాళ్ళకి. ఇందులో కేమియో పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మన రాజు ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. ఒకసారి మీరు జడ్జెస్ గా ఆ స్థానంలో కూర్చుని ఖచ్చితంగా పర్ఫార్మెన్సే చూడాలి. జడ్జెస్, మీరంటే డెఫినెట్లీ ప్యూర్లీ పర్ఫార్మెన్స్ చూస్తారు. నాకు అది పెద్ద పని ఉండదు. పర్ఫార్మెన్స్ అప్పుడు చూస్తే అప్పుడప్పుడు అలా చూస్తాం కాబట్టి మెయిన్ పర్ఫార్మెన్స్ లీడ్ తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఫస్ట్ కిస్ పెట్టేటప్పుడు ఎవ్రీవన్ లుక్డ్ ఎట్ రాజు, అందరూ అటువైపు చూస్తారు. ఈ పర్ఫార్మెన్స్ టైంలో ఏం జరిగింది, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని మనం చూసాం కదా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకో పర్ఫార్మెన్స్ ఒకటి జరిగింది. D20 లో మొట్టమొదటిసారిగా చాప్టర్ 1 బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. BTS వీడియో ప్లీజ్. పెంచావే తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకు ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నారు. వాడు ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటి తెలుసా? ఈ సూపర్ 6 అవి మనకెందుకు, మనం ఏడే ఉందాం అన్నాడు. ఆవిడ ఆల్రెడీ నీళ్లు తాగారు, అది అయిపోయింది. ఈడు ఎప్పుడు ఈడు తాగింది కదా, అవునా అంశు? ఏం చెప్పాడంటే రాజు, నేనే పక్కన ఉన్నాను, ఫస్ట్ కపుల్ గా రీల్ చేద్దాం, తర్వాత రియల్ లైఫ్ కపుల్ అయిపోతాం అన్నాడు. అక్క దండం. ఇది కింగ్ ఆఫ్ డి కాదు, టైగర్ కింగ్ ఆఫ్ డి. పులిరాజుడు. బట్ విజయపిని మాస్టర్, ఇది ప్లే చేయడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అన్నారు కదా, ఈ రియల్ లైఫ్ నుంచి యాక్చువల్లీ ఇన్స్పైర్ అయ్యారు. ఈ వీడియో అందు గురించే మీకు ప్లే చేసాం. వీళ్ళ పని బాగుంది, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అని ఆవిడకి ఎంట్రీ పెట్టాడు. ఇక్కడేమో ఈ పాటలో ఈయనకి ఎంట్రీ పెట్టించుకున్నారు. అభిగాడిలా ఉండాలిరా వాడు, ఇలా స్టేజ్ల మీద పెట్టుకోడు, అంతా బయట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బబ్లు అండ్ బాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. ఇంకా మిగిలిన పర్ఫార్మెన్స్ ఏమన్నా చూడాలంటే రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ మీరు జాగ్రత్తగా ఉండండి. శుభరాత్రి. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.